నమస్తే. ఒకసారి అడవిలో ఏనుగు, కుక్క ఒకేసారి గర్భాన్ని దాల్చాయి. కుక్క 3 నెలల్లో అది 4 పిల్లల్ని కన్నది. ఆ తర్వాత ఒక 2-3 నెలల తర్వాత తిరిగి మళ్ళీ కుక్క గర్భం దాల్చింది. మళ్ళోసారి 5 కుక్కల్ని అది ప్రసవించింది. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ గర్భం దాల్చింది. అది ఏనుగుని అడిగింది, ఏనుగు మరి నేను ఇప్పటికి 3 సార్లు గర్భం దాల్చాను, 3 సార్లు పిల్లల్ని కన్నాను, నువ్వు 18 నెలలైంది, ఇంకా నువ్వు పిల్లల్ని కనలేదేమండి. అప్పుడు ఏనుగు దానికి సమాధానం చెప్పింది, నా కడుపులో ఉన్నది నీలాగా చిన్న కుక్క పిల్లలు కావు, అది ఏనుగు పిల్ల. అది 18 నెలలు పడుతుంది అది బయటికి రావడానికి. అది బయటకు వస్తే నేను పుట్టినప్పుడు ఈ అడవంతా కూడా తెలుస్తుంది నాకు బిడ్డ పుట్టిందని. నా బిడ్డ రోడ్డు మీద కానీ దారిలోకి కానీ వచ్చినప్పుడు ప్రజలందరూ దాన్ని చూస్తూ పక్కకి జరిగిపోతారు. అది దానికి ఉన్న గౌరవం అని. చూసారా, ఎప్పుడు కూడా పెద్ద పెద్ద విషయాలు ఒక్క రోజులోనో కొద్ది రోజుల్లోనో జరగవు. అవి కొంత సమయాన్ని తీసుకుంటాయి. అలా తీసుకున్నా కూడా అవి ఖచ్చితంగా అది గొప్ప విషయాలు అవుతాయి. మనం కొంతమందికి ఈ రోజుకి జరిగింది మనకి ఇంకా మంచి జరగలేదే అని బాధపడుతుంటాం. ఎప్పుడు కూడా మంచి గొప్ప విజయాలు సాధించడానికి కొంత సమయం ఖచ్చితంగా తీసుకుంటుంది. ఆ విజయం చాలా గొప్ప విజయం అవుతుంది అనేది ఈ కథలో నీతి. నమస్తే. ఒకసారి అడవిలో ఏనుగు, కుక్క ఒకేసారి గర్భాన్ని దాల్చాయి. కుక్క 3 నెలల్లో అది 4 పిల్లల్ని కన్నది. ఆ తర్వాత ఒక 2-3 నెలల తర్వాత తిరిగి మళ్ళీ కుక్క గర్భం దాల్చింది. మళ్ళోసారి 5 కుక్కల్ని అది ప్రసవించింది. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ గర్భం దాల్చింది. అది ఏనుగుని అడిగింది, ఏనుగు మరి నేను ఇప్పటికి 3 సార్లు గర్భం దాల్చాను, 3 సార్లు పిల్లల్ని కన్నాను, నువ్వు 18 నెలలైంది, ఇంకా నువ్వు పిల్లల్ని కనలేదేమండి. అప్పుడు ఏనుగు దానికి సమాధానం చెప్పింది, నా కడుపులో ఉన్నది నీలాగా చిన్న కుక్క పిల్లలు కావు, అది ఏనుగు పిల్ల. అది 18 నెలలు పడుతుంది అది బయటికి రావడానికి. అది బయటకు వస్తే నేను పుట్టినప్పుడు ఈ అడవంతా కూడా తెలుస్తుంది నాకు బిడ్డ పుట్టిందని. నా బిడ్డ రోడ్డు మీద కానీ దారిలోకి కానీ వచ్చినప్పుడు ప్రజలందరూ దాన్ని చూస్తూ పక్కకి జరిగిపోతారు. అది దానికి ఉన్న గౌరవం అని. చూసారా, ఎప్పుడు కూడా పెద్ద పెద్ద విషయాలు ఒక్క రోజులోనో కొద్ది రోజుల్లోనో జరగవు. అవి కొంత సమయాన్ని తీసుకుంటాయి. అలా తీసుకున్నా కూడా అవి ఖచ్చితంగా అది గొప్ప విషయాలు అవుతాయి. మనం కొంతమందికి ఈ రోజుకి జరిగింది మనకి ఇంకా మంచి జరగలేదే అని బాధపడుతుంటాం. ఎప్పుడు కూడా మంచి గొప్ప విజయాలు సాధించడానికి కొంత సమయం ఖచ్చితంగా తీసుకుంటుంది. ఆ విజయం చాలా గొప్ప విజయం అవుతుంది అనేది ఈ కథలో నీతి.